వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తలసేమియా పిల్లలకు రక్తదానానికి సహకరించండి. చీఫ్ విప్ జీవి ప్రజా దర్బారుకు విశేష స్పందన. తలసేమియా పిల్లలకు రక్తాన్ని మార్చడం అత్యంత అవసరమైంది. వినుకొండపట్నం నుండి యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆధ్యాత్మిక సేవకుల ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కొరకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందున్నటువంటి గుర్రం జాషువా కళా ప్రాంగణం నందు స్వచ్ఛంద రక్తదాన శిబిర కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్లను స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి 15 రోజులకు తలసేమియా పిల్లలకు రక్తాన్ని మార్చడం అత్యంత అవసరమైనది. నియోజకవర్గంలోని యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరానికి సేవకులుగా ఉన్నటువంటి జెట్టి శ్రీనివాసరావు, జార్జిలో మాల్యాద్రి వాలి ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తలసేమియా వ్యాధి వచ్చినటువంటి అనేక మంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి బ్లడ్ అవసరం. ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఎంతో మందికి, లక్షలాది మందికి బ్లడ్ డొనేషన్ అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజు మన వినుకొండలో స్వచ్ఛంద సేవా సంస్థ, అట్లాగే ఆధ్యాత్మిక సేవా సంస్థలు అన్ని కలిసి ఈ తలసేమియా వ్యాధి గ్రస్తుల పిల్లలకు బ్లడ్ డొనేషన్ ఇవ్వాలని 19వ తారీఖున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జాషువా కళా ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఒక 5 గంటల పాటు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. సేవాభావం ఉన్నటువంటి వాళ్ళు, తలసేమియా పిల్లల్ని ఆదుకోవాలి, వాళ్ళ ప్రాణాలను కాపాడాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం, అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పది కాబట్టి రక్తదానం ఇచ్చి తలసేమియా బిడ్డల్ని కాపాడాలని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా పిలిపిస్తూ, ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువత అందరూ కూడా, మన ప్రాంతంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు అందరూ కూడా ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొని బ్లడ్ డొనేషన్ ఇచ్చి తలసేమియా పిల్లల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల్ని, అట్లాగే ఆధ్యాత్మిక సేవా సంస్థల్ని అందరినీ కూడా పేరు పేరున అందరినీ, దీనికి ఎవరైతే కంట్రిబ్యూషన్ చేస్తున్నారో, ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ, కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. రేపు 19వ తేదీన వినుకొండపట్నంలోని స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి మన జాషువా కళామండలిలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసే నిమిత్తం అందరం కూడా మనం ఎవరైతే ఆ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి మన వంతుగా ఎంతో కొంత ఉపయోగపడే నిమిత్తం ఎవరైతే అంత హెల్తీ ఆరోగ్యం ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ ప్రోగ్రాంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. రేపు 19వ తారీఖు 4వ నెల అనగా వచ్చే ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుండి వినుకొండ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ఉన్న గుర్రం జాషువా గారి బిల్డింగ్ నందు వినుకొండ పట్టణ స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ఆధ్యాత్మిక సేవకుల ఆధ్వర్యంలో మరి ఈ రోజు దేశంలో చాలామంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులందరికీ కూడా మన వంతు సాయంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రోటరీ వాళ్ళు ఎంతో దయాతో హృదయంతో ముందుకు వచ్చారు. ఈ సమాచారాన్ని మీడియా మిత్రుల ద్వారా ఈ రోజున పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ కూడా అందరూ కూడా గమనించి మీ గ్రూపుల్లో షేర్ చేసి, తెలిసిన వాళ్ళు అందరూ కూడా రక్తదానం ఇచ్చింది లేదు. ప్రతి మనిషి జీవితంలో రక్తదానం ప్రతి సంవత్సరం 2 సార్లు ఇవ్వచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. మీ వంతు సహాయంగా మీరు రక్తదానం ఇస్తే కొన్ని వేల బతుకుల్లో వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడవచ్చు. తల్లిదండ్రుల్లో మనసుకి ఎంతో తృప్తి కలిగించిన వాళ్ళు అవుతారు, మనకు జన్మించినట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ వచ్చిన వినుకొండపట్నంలో స్వచ్ఛంద సేవా సంస్థల వారు ఎంతో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. పట్టణంలోని మెయిన్ బజార్ నందు గల శ్రీ వివేకానంద హై స్కూల్ నందు RRR సెంటర్లపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులకు RRR సెంటర్ల యొక్క ప్రాముఖ్యతను, అవి ఏ విధంగా పనిచేస్తాయి అన్న అంశంపై సంపూర్ణ అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ వద్ద ఉన్న పాత బట్టలు, పాత పుస్తకాలు, పాదరక్షలను వృధాగా పారవేయకుండా పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసిన సమీపంలోని RRR సెంటర్ల నందు అందజేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థులు తమ ఇళ్లతో పాటు చుట్టుపక్కల వారిని కూడా చైతన్యపరిచి సేకరించిన పాత వస్తువులను
RRR సెంటర్కు అందించడం ఎంతో అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు. వినుకొండ కొండపై వేంచేసి ఉన్న అత్యంత పురాతనమైన శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠించబడిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుందని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అచ్యుత కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 20న గర్భాలయ అంతరాలయ పైకప్పు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మార్గదర్శకత్వంలో దేవాదాయ శాఖ ఈవో సుధాకర్ రెడ్డి సూచనలతో ఆలయ అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయన్నారు. గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవాలయం అభివృద్ధి కమిటీ, తర్వాత ఆలయ ధర్మకర్తలి మండలి ఈ బాధ్యతలు మాకు మీరు దగ్గరుండి ముందుండి ఈ కార్యక్రమం చేయవలసిందిగా మాకు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, తర్వాత గోనుగుంట లీలావతి గారు, జీడీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారు, మాకు మా కమిటీకి, ధర్మకర్తల మండలికి, తర్వాత డెవలప్మెంట్ కమిటీకి మాకు ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ పునర్నిర్మాణం పనుల నిమిత్తం జరుగుతున్నవి. భక్తులందరికీ తెలిసిన విషయమే. ఈ బహుత్తర కార్యక్రమంలో ఆధ్యాత్మికంగా శిల్పి పనులతో శోభాయమానంగా జరుగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయం నిర్మాణము, అర్ధమండపము, మహామండపము, అమ్మవారి గర్భాలయము, అర్ధమండపము, ముఖమండపము పనులు కృష్ణశిలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణంలో భాగంగా స్వామివారి ప్రధాన ఆలయ నిర్మాణంలో భాగంగా కపాల బండ కార్యక్రమం అంటే రూప్ స్టోన్ జరుగుతున్నది. ఈ మహోన్నత కార్యక్రమంతో పాటు గణపతి హోమం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియలు సోమవారము అనగా 20 ఏప్రిల్ 2026న ఉదయం 11:04 రోహిణీ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తములందు కొండ మీద శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క ప్రధాన గర్భాలయం యొక్క కప్పురాయి నిర్మాణం జరగబోతూ ఉన్నది. దీని సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారు, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, వారి శ్రీమతి లీలావతి గారు, అలాగే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో, అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క నిర్మాణ భాగంగా ఆ రోజు గొప్ప పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఉదయం స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచన, మండప ఆరాధన, తదుపరి గణపతి హోమము, లక్ష్మీ గణపతి, శ్రీరుద్ర, నవగ్రహ, అలాగే సుదర్శన హోమాలు కూడా నిర్వహింపబోతూ ఉన్నారు. ఆ రోజు ఉదయం సరిగా 11:04 గర్భాలయం, ప్రధాన గర్భాలయం పైన కప్పు నిర్మాణము జరగబోతూ ఉంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క స్వామివారికి దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా విరాళాలతో సహకరించి దేవాలయం పునర్నిర్మాణ అభివృద్ధికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మరొకమారు తెలియజేస్తున్నాం. నూతన దేవాలయాలు 1000 నిర్మించడం కంటే పురాతన దేవాలయం పునరభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటే ఆ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఇది చారిత్రకమైనటువంటి దేవాలయము. ఎప్పుడో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇప్పుడు మన అందరికీ కూడా అదృష్టం కలగటం అనేది ఒక వరం లాంటిదే. ఈ సందర్భంలో
ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన దాతలకు వారి యొక్క కుటుంబాల వృద్ధి కాదు, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తన కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించారు. మొత్తం 104 దరఖాస్తులు రాగా అందులో ప్రధానంగా రెవెన్యూ, పెన్షన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అందిన అర్జీలను పరిశీలించిన జీవి ఆంజనేయులు ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.